చాలా మంది రైతులు చాలా మంది సాగుకు వచ్చారు, మొక్కలు తీసుకొని చాలా మంది పెట్టారు. చాలా మందికి ఏంటంటే ఇంకా కొత్త వచ్చే వాళ్ళు కూడా డౌట్, ఈ అసలు డిమాండ్ ఉందా మార్కెట్ లో? మీరు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం వచ్చేసి దెబ్బడగూడ తాండాలో ఉన్నాము, కందుకూరు మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు జయపాల్ గారు ఉన్నారు. గత సంవత్సరం మా ఛానల్లో అవకాడో అనేటువంటి వీడియో తీసి మన 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తల నుంచి, అదేవిధంగా అధికారుల నుంచి, రైతుల నుంచి మన్ననలు పొందడం జరిగింది. ఈ ప్రాఖ్యాత దేశానికి సంబంధించిన ఈ అవకాడో పండుని మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో సైతం సాగు చేసి మొట్టమొదటి రైతుగా నిలిచారు. పోయిన సంవత్సరం కూడా మనం చెట్టుకి చాలా వరకు కాయని దిగుబడి చూసాం కదా. ఇప్పుడు 2వ సంవత్సరంలో కాయ దిగుబడి తీసుకున్నటువంటి సంవత్సరం రావడం జరిగింది. పోయినసారి కన్నా ఈసారి చెట్ల నుంచి చాలా వరకు కాయలు, ప్రతి చెట్టు నుంచి కాయలు మంచి దిగుబడి ఆశించడం జరిగింది. మరి ఈ నేలకి అవకాడో ఏ విధంగా సాగు ఉంది, ఏ వెరైటీ సాగు చేయడం జరిగింది, పోయిన సంవత్సరం మనం చాలా వరకు సమాచారం తెలుసుకున్నాం కదా. ఈ సంవత్సరంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది, కొత్తగా సరే అవకాడో సాగులోకి వస్తే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా పెట్టాలి, మార్కెట్ లో ఏ విధంగా డిమాండ్ ఉంది, గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్ లో కూడా అవకాడో అమ్ముతున్నారు కదా, నిజంగా అవకాడో సాగు చేసే రైతుకి మార్కెట్ లో అమ్ముకునే అవకాశం ఉందా, ఎలాంటి రకాల ఉపయోగాలున్నాయి అవకాడోకి అనే పూర్తి విషయాలు అయితే జయపాల్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే జయపాల్ గారు. నమస్తే. పోయిన సంవత్సరం దాదాపు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు అవకాడోని పరిచయం చేశారు. పండనటువంటి భూములు కూడా పండించి చూపించారు. శాస్త్రవేత్తలు అందరూ వచ్చారు మీ ఫీల్డ్ కి, చాలా మంది చూశారు, పంటను చూశారు. ఈ సంవత్సరం చూసినట్టయితే మొత్తం ఒక దట్టమైన అడవిలాగా అయిపోయింది, అవకాడో అడవిలాగా అయిపోయింది చూస్తే. ఏది అసలు ఏ విధంగా అనిపిస్తుంది ఈ సాగు మీకు? చాలా బాగుందండి. పోయిన సంవత్సరం నాకు మంచిగా చెట్టుకి ఒక 30 కిలోలు, కొన్ని చెట్లకు 5 కిలోలు 10 కిలోలు అట్లా వచ్చింది. ఈసారి కొంచెం అంతకు ఎక్కువ వచ్చేసింది. నాకు మంచి సంతోషకరమైన పంట వచ్చింది నాకైతే. ఈ వేరే పంటల కంటే ఇది నాకు చాలా బాగుంది. నేను మొదటి సంవత్సరం, 3వ సంవత్సరం తెప్పినప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు 4వ సంవత్సరము నాకు డబల్ అయిపోయింది. ఎంత వస్తుంది ఇప్పుడు ఒక చెట్టుకి? ఎంత 30 కిలోల కంటే ఎక్కువ ఉంది. ప్రతి చెట్టు కాసింది సార్? ప్రతి చెట్టు కాయలేదండి, కొన్ని అక్కడక్కడ ఒక 75% కాసింది. అంటే 100 చెట్లు ఉంటే అందులో 70 చెట్లు కాసినాయి. 70 చెట్లు కాసినాయి. ఆ చెట్లకు కూడా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు అవకాడో పెట్టారు కదా, ఇప్పుడు మన మొత్తం ఎంత ఏరియా ఇది? 1 ఎకరం 30 గుంటలు. 1 ఎకరం 30 గుంటలు. 1 ఎకరం 30 గుంటలలో ఎన్ని మొక్కలు పెట్టారు మీరు? 240 మొక్కలు. 240 మొక్కలు. నేను 14/14 సాల్కి మన వరుస సాల్కి సాల్ ఒక సాల్లో 14 పెట్టాను. వరుసకి వచ్చేసి 15 ఫీట్లు పెట్టాను. మొక్కకేమో 14 సాల్కు 15. కానీ ఇలా పెట్టొద్దండి, చెట్టు చాలా పెద్దగా బాగుతుంది. 18 ఫీట్స్ కంటే తగ్గించి పెట్టొద్దు. 18 ఫీట్ల 18 ఫీట్ల కంటే తగ్గించి పెట్టదు. 20 ఫీట్లు పెట్టినా ఏం పర్లేదు. ఇంకోటి నాకు మైనస్ ఏంటంటే, ఈ చెట్టుకి అవకాడోకి మధ్యలో ఒక మహాగని చెట్టు పెట్టుకోవాలి, లేకపోతే ఒక మునగ చెట్టు పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే, ఇది కరెక్ట్ ఎండలు స్టార్ట్ అయ్యే టైంకి మనకు ఫ్రూటింగ్ వస్తుంది, ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఏమైతుందంటే, అది ఎండకి తట్టుకోలేక మొత్తం ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అయిపోయినప్పుడు ఏమైతుందంటే మనకు క్రాప్ తక్కువ అయిపోతుంది. సో దానికి ఏం చేయాలంటే, మనం ఒక సెమీ సైడ్ లాగా కొంచెం నీడకు వచ్చేటట్టు, టెంపరేచర్ ని తగ్గించేటట్టు, మొదల్లో మన వరి పొట్టు వేసేసి కొంచెం తడి ఉండేటట్టు చూసుకుంటే అది మనకు మంచిగా తేమ నుంచి చెట్టుని చల్లగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి అదొకటి, ప్లస్ ఇంకోటి వచ్చి 2 చెట్ల మధ్యలో ఒక మహగని ఉంటే అది కొంచెం సెమీ సైడ్ లాగా వచ్చి దీన్ని ప్రొటెక్ట్ చేస్తే మనకి ఇంకా బాగుంటది. అది మహాగని వల్ల కూడా మనకు మంచి ఇన్కమ్ వస్తుంది. మహాగని వద్దనుకున్నారు, మునగ వేసుకోండి, మనకు మంచి ఫాస్ట్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ దాని నుంచి సెమిసైడ్ వస్తుంది, దాని నుంచి నైట్రోజన్ వస్తుంది, దాని నుంచి మళ్ళీ ఆకులు కూడా డ్రై చేసుకొని అమ్ముకున్నా అది మనకు మంచి ఇన్కమ్ ఉంది. అంటే మొత్తానికి అయితే మీరు ఒక చిన్న మిస్టేక్ చేసి దగ్గర పెట్టడం ఒకటి మిస్టేక్. ఈ నీడ కోసం ఏం పెట్టాను మిసం. ఈ రెండే నా దగ్గర రైతులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. నేను నా దగ్గరకు వచ్చే రైతులందరికీ నేను అదే చెప్తున్నాను, జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు ఇది ప్రొడక్ట్ తీసుకోవడానికి ఛాయిస్ ఉంది. మీరు అది జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది కూడా. ఇంకోటి లాస్ట్ ఇయర్ నాకు 47 degrees వచ్చింది. 47 degrees వచ్చినా కూడా నేనేం చేసినానంటే, వరి పొట్టు వేసేసి కొంచెం నీళ్లు తడి పెట్టేసి కొంచెం కూల్గా ఉండేటట్టు చేసిన. ఇప్పుడు అది దానికంటే మంచి మనము వరి పొట్టు వేస్తాం ఒక ఎత్తు అయితే, మీకు మహాగని అన్న మునగాన పెట్టుకుంటే అది మంచిగా నీడనిచ్చి చెట్టును బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఒకటి చేసుకోవాలండి. 100% చేసుకోవాలి ఏ రైతు అయినా సరే. ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి చాలా మంది రైతులు చాలా మంది సాగుకు వచ్చారు, మొక్కలు తీసుకొని చాలా మంది పెట్టారు. చాలా మందికి ఏంటంటే ఇంకా కొత్త వచ్చే వాళ్ళు కూడా డౌట్,
ఈ అసలు డిమాండ్ ఉందా మార్కెట్ లో? మీరు ఫ్రూట్ తీసుకున్నారా? ఎట్లా అమ్ముతారు? నేనైతే ఇక్కడనే 300 రూపాయలు అమ్మేసిన. లాస్ట్ ఇయర్ 200 అమ్మినా, ఈసారి 300 అమ్ముతున్నా. కేజీ 300 అమ్ముతున్నా. నాకు ఇక్కడే ఫామ్ దగ్గరే అయిపోతుంది. ఒకవేళ మార్కెట్ కేసు ఎట్లా ఉంది? మీరు మార్కెట్ కి నేనైతే వెళ్ళలేదు, ఇంతవరకు వెళ్ళను కూడా. నాకు ఈయనే సరిపోతుంది మొత్తం. అవేర్నెస్ నేను స్టార్టింగ్ లో ఎక్కడ అమ్మాలని ఫ్రూట్ వచ్చేసింది, ఎక్కడ అమ్మాలని ఆలోచన ఉన్నప్పుడు మీ వీడియో త్రూ నేను బాగా మార్కెటింగ్ లాగా అయిపోయింది. అప్పుడు నాకు అందరు ఇక్కడే వచ్చి తీసుకున్నారు. ఈ ఇయర్ కూడా అందరూ ఎప్పుడు వస్తుంది ఫ్రూట్ ఎప్పుడు వస్తుందని తోట దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు. 30 కిలోలు, 40 కిలోలు, 50 కిలోలు, కొందరు 100 కిలోలు తీసుకెళ్తున్నారు. ఓవర్ ఇష్టం వాళ్ళది. మనం 1 కిలో అయినా ఇస్తాం, 100 కిలోలు అయినా ఇస్తాం. ఎట్లా ఫ్రూట్ ఎట్లా ఉంది మనం కోస్తున్నప్పుడు? మీ బటర్ ఐడియా ఉందని కదా, బటర్ లాగా సేమ్ బటర్ లాగా సప్పగా ఏముండదు. బటర్ ఎట్లా అయితే ఉంటదో అన్ని టేస్ట్ బట్టి ఉంటది, అన్ని టేస్ట్లు కలిసి తీసుకున్న వాళ్ళు ఏమంటారు, తిన్న వాళ్ళు ఏమంటారు? బ్రహ్మాండంగా ఉందని. ఇప్పుడు మీ చెట్టుకు దాదాపు మనకు ఆస్ట్రేలియాలో ఉండి అమెరికాలో నుండి ఉండే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు మన దగ్గరికి. వాళ్ళు కూడా తిని చూసి అలవాటైన వాళ్ళు బాగా తింటున్నారు, వాళ్ళకి టేస్ట్ ఏంటి అనేది తెలుసు. ఇప్పుడు కొత్తగా తినే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇదేంటి ఒగరు లాగా ఉంది, చేదు లాగా ఉంది అన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మనం యాప పుల్ల వేసుకుంటామండి, ఎంత చేదుగా ఉంటది. యాప పుల్ల వేసుకోవాలి, అలవాటు కాబట్టి చేదు ఉంటుంది మనకు తెలుసు కాబట్టి మనం వేసుకుంటాం. ఇది కూడా అంతే, వాడుతుంటే దీని వాల్యూ ఏందని తెలిస్తే 100% అందరికి అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ తెంపినప్పుడు ఎవరికి లేదు అవేర్నెస్ ఇక్కడ మన సరౌండింగ్ లా. ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఈ విధంగా మనకు మార్కెట్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు పెట్టిరు కదా, ఈ 1 ఇయర్ గ్యాప్ లో తెగులు లాంటిది నాకైతే ఎలాంటి తెగులు రాలేదు. నేను గోమూత్రము, నీమ్ ఆయిల్ రెగ్యులర్ గా 15 రోజులకు నెల రోజులు స్ప్రే చేసుకుంటున్నాను. నాకు ఎలాంటి తెగులు అయితే రాలేదు. ఇప్పుడు ఈ వెరైటీ ఏంది మన దగ్గర ఉన్నది? వెస్ట్ ఇండియన్ గ్రీన్ బల్బ్ వెరైటీ. మన వెదర్ కి మన ఇండియన్ వెరైటీ ఇది. ఇండియన్ వెరైటీ మనకు హాస్ అయితే అస్సలు రాదు. హాస్ వెరైటీ రాదండి. టెంపరేచర్ అయింది 25-30 లోపు ఉంటేనే అది మనకు సర్వ్ అవుతుంది. అందరూ గుడ్డిగా ఇప్పుడు ఆ హాస్ వెరైటీ బాగుంటుంది, ఎక్కువ డిమాండ్ ఉంది అని చెప్పేసి అందరు అది దానికే మొక్క చూపిస్తున్నారు. అది మొక్క చూపించడం వేస్ట్. అది నేను ఆల్రెడీ పెట్టి లాస్ అయిపోయినా. ట్రై చేసిన 12 సంవత్సరాల క్రితమే ట్రై చేసిన. అది 3 నెలలు 4 నెలలు బతికి బర్న్ అయిపోతుంది బాగా. పెట్టిరు కదా, పెట్టినప్పుడు ఇరిగేషన్ ఎట్లా, వాటర్ ఎట్లా వాటర్ ఏముందంటే ఆల్టర్నేట్ స్టార్టింగ్ చిన్న చెట్లకు ఆల్టర్నేట్ డేస్ పెట్టుకుంటాము. దాని తర్వాత ఏమైతుంది 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకు ఒకసారి పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా కొంచెం పెద్దగా అయినప్పుడు వారానికి ఒకసారి పెట్టుకున్నా సరిపోతుంది. నెలకు 4 సార్లు 5 సార్లు ఇస్తే సరిపోతుంది. 18 దూరంలో పెట్టుకునేది ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పడుతుంది? 130-140 మొక్కలు పడతాయి. ఒక 10 మొక్కలు మొటాలిటీ కిందకి వేసుకున్నా కూడా 150 మొక్కలు తీసుకెళ్తున్నారు మనం. ఇప్పుడు బాగుంది. చివరిగా మరి 2 తెలుగు రాష్ట్రాలకి ఏమని చెప్తారు ఈ అవకాడో సాగు పైన మీరు? చూడండి, ఇప్పుడు అవకాడో చాలా డిమాండబుల్ ఫ్రూట్, మనకు బాడీకి కూడా హెల్త్ కూడా చాలా మంచి ఫ్రూట్. అన్ని విటమిన్స్, ప్రోటీన్స్, న్యూట్రియన్స్ ఉన్న ఫ్రూట్. ఈ ఫ్రూట్ తింటే ఈ ఫ్రూట్ గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా మంది వచ్చి పెడుతున్నారు. సో ఇప్పుడు మనకు అవేర్నెస్ వస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో. మీరు కూడా చూడండి, చూసి పెడితే నష్టం లేదు. ఈ అన్ని ట్రెడిషనల్ పంటల్లా పోకుండా ఇలాంటి పండ్ల పంటలు, ఎగ్జైటింగ్ ఫ్రూట్స్ ఇలాంటి ఒక్కొక్కటి పెట్టుకుంటే మనం కూడా బయట నుంచి హ్యూజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం ఇంకో 40 సంవత్సరాలు 1,00,000 ఎకరాలు పెట్టినా కూడా ఇంపోర్ట్ మాత్రం మనం ఆపలేము. అంత డిమాండబుల్ ఫ్రూట్ ఇది. పెట్టుకోవచ్చు, 100% పెట్టుకోవచ్చు. నేనైతే సజెస్ట్ చేస్తాను, పెట్టుకుంటే ఎలాంటి నష్టం లేదు. ఇంకోటి అండి, నష్టం అని అంటే ఇప్పుడు పెట్టేటప్పుడు 50,000 ఎకరాకి అవుతుంది ఏది మొక్కలకి. ఇంకా డ్రిప్ అవి పనులకి అవి 30-40 అవుతుంది ఎకరాకి. ఇప్పుడు వేరే పంట పెట్టినా కూడా నీకు అంత లోపల అయిపోదు. ఇంకోటి ఇది 60-70 సంవత్సరాల పంట. ఒకసారి పెట్టుకుంటే ఈజీగా 60-70 సంవత్సరాల వరకు నీకు రెగ్యులర్ గా ఇన్కమ్ ఇస్తుంటావు. నువ్వు పెస్టిసైడ్ ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు. అడవి మొక్కలాగా పెరుగుతుంది. ఫ్లవరింగ్ కూడా మనకి ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? జనవరి. అదే మామిడి పూత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇది కూడా అప్పుడే జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది ఫ్రూట్. ఇప్పుడు మనకు జూన్ అంటే ఎండింగ్ వరకు అయిపోయింది. జూలై 4 నెలలు పడుతుంది. 4 నెలలు 5వ నెలల మనం హార్వెస్టింగ్ చేసుకుని అమ్ముకోవచ్చు ఫ్రూట్. చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి జైపాల్ గారు సాగు చేసినటువంటి
ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది 4వ సంవత్సరం క్రాప్ గా చూస్తున్నాము. అంటే 2 సంవత్సరాలు మొత్తం పెరగడమే ఉంటది. 3వ సంవత్సరానికి మొదటి కాపు వచ్చే అవకాశం ఉంటుంది. 4వ సంవత్సరంలో రెండో క్రాప్ తీసుకోవడం జరిగింది. క్రితం చూసుకున్నట్టయితే మొదటి సంవత్సరంలో ఒక చెట్టుకి అక్కడక్కడ కాయలు రావడం, ఒక చెట్టుకి 5, తర్వాత ఒక చెట్టుకి 30 కిలోలు రావడం గమనించడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఒక 70% వరకు కూడా ప్రతి చెట్టు నుంచి 30 కిలోల కాయ దిగుబడి తీసుకుందని చెప్తున్నారు. మార్కెట్ లో కూడా ఇంకొక 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా దీనికి డిమాండ్ గల పంట అని చెప్తున్నారు. మార్కెట్ లో ఇప్పుడు నేనే స్వయంగా ఇక్కడ దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు. 300 రూపాయల కేజీ ఇస్తున్నాను చెప్తున్నారు. ఆ పోషకాల గని అని చెప్పుకోవచ్చు. బటర్ ఫ్రూట్ అంటే మనం వెన్న పండు అంటాం కదా, వెన్నలాగా తినడానికి చాలా బాగా ఉంటుంది. దీన్ని సలాడ్ గా ఉపయోగించుకోవచ్చు, జ్యూస్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఇది బటర్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంట్రెస్ట్ ఉన్న రైతు ఇంకా ఎవరైనా సాగు చేయాలనుకుంటే కూడా అవకాశం సాగు చేసుకోవచ్చు. మంచి లాభదాయకమైన పంటగా చెప్పుకోవచ్చు. మార్కెట్ లో కూడా డిమాండ్ ఉందని చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అవకాడో సాగు చేయాలనుకుంటే ఈ వీడియో ద్వారా సమాచారం పొందొచ్చు. ఇంకా ఈ మన ఛానల్లో కూడా ఇంకా పూర్తి వీడియో కూడా ఫస్ట్ నుంచి ఇనిషియల్ గా స్టార్ట్ చేసిన పూర్తి సమాచారం వీడియో కూడా ఉంది, వీక్షించండి. ఈ వీడియోలో మీరు జయపాల్ గారు సాగు చేసిన అవకాడో సాగు అనుభవాలు తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో వెళ్తాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.